హలో హాయ్ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? మేమైతే మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో అందరితో కలిసి చీరాల బీచ్కి అయితే బయలుదేరిపోయాము. ఎర్లీ మార్నింగ్ 3:30కి బయలుదేరాము. అయితే టీ బ్రేక్ కోసమని ఈ హోటల్లో టీ తాగాము. చాలా బాగా నచ్చింది టీ అయితే. దాని తర్వాత మళ్ళీ మేము దారిలో వెళ్తూ మేము చాలా గేమ్స్ అయితే ఆడుకున్నాము. జెంట్స్ ఒక టీం అని, లేడీస్ ఒక టీం అని బాగా ఎంజాయ్ చేశాము. అయితే బ్రేక్ఫాస్ట్ కోసమని ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి దిగినామన్నమాట. హోటల్ 9 ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే మామూలు అల్లరి కాదు, బ్రేక్ఫాస్ట్ వచ్చే వరకు ఆగుతూనే లేరు అసలు. అయితే అంబియన్స్ చాలా బాగుంది. కొంచెం సర్వీస్ డిలే అయినట్టు అనిపించింది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. టిఫిన్ తిన్న తర్వాత కోటప్పకొండకు అయితే బయలుదేరిపోయాము. ఇది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని నర్సరావుపేటలో ఉంది. అయితే ఈ శివుణ్ణి దర్శనం చేసుకుంటే, అక్కడ స్థల పురాణ ప్రకారం శివుణ్ణి దర్శనం చేసుకుంటే మన గురుబలం పెరుగుతుంది అని చెప్పబడింది. అయితే మనము మెట్ల మార్గంలో ఎక్కని వాళ్ళు లిఫ్ట్లో కూడా మనం వెళ్ళొచ్చు ఈ దేవాలయానికి. శివుణ్ణి దర్శనం చేసుకున్న టైం వచ్చేసి మేము 11:45కి రీచ్ అయ్యాం కాబట్టి చక్కగా స్వామివారి అభిషేకం అయితే జరుగుతుంది. ఆ అభిషేకం దొరకడం మా ఎన్నో జన్మల పుణ్యఫలం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే శివయ్య దర్శనం చేసుకోవడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అయితే అక్కడ తీర్థప్రసాదాలు తినేసి మంచిగా మేమైతే ఫొటోస్ దిగాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేసిర్రు. కోతులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. అయితే పార్ట్ 2లో నేను చీరాల బీచ్ గురించి నేను కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.